ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జామ్ లేదన్నారు. ఏ విధంగా మమ్మల్ని సెలెక్ట్ చేస్తారు? మాకు జాబ్ వచ్చింది మాకు ఏ విధంగా తెలుస్తుందంటే హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ మధ్యమడి గుణరత్నం. ఈరోజు మనం ఈడినందు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 21,413 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టులకి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. కేవలం మనం దరఖాస్తు చేసుకుంటే చాలన్నమాట. కాబట్టి దీనికి ఏ విధంగా సెలెక్ట్ చేయబోతున్నారు? దీనికి ఎగ్జామ్ లేదంటున్నారు కదా! దీని క్వాలిఫికేషన్ ఏంటి? వయసు ఎంత ఉండాలి? ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఫీజు ఎంత ఉంటుంది? ఆన్‌లైన్‌లో అప్లై చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి? ఇవన్నీ పూర్తి విషయాలు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా? ఈ పోస్టల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఆల్రెడీ అందరికి కూడా ఐడియా ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా దీనికి సంబంధించి నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఈ సంవత్సరం ఈ 2025కి సంబంధించి 21,413 పోస్టులకిచ్చారు. ఓకేనా? లాస్ట్ ఇయర్ కూడా దాదాపు ఒక 30,000 పోస్టులు ఇచ్చారు. ఇప్పుడు కొంచెం తగ్గాయి అంతే. ఓకే. అందులో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి 1,215 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇది గమనించండి అభ్యర్థులు. ఓకేనా? నెక్స్ట్ తెలంగాణకి సంబంధించి 519 పోస్టులు ఉన్నాయి. ఓకే. మన తెలుగు ఉభయ రాష్ట్రాలకు సంబంధించి ఈ పోస్టులు. మిగిలినవి మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి ఉన్నాయన్నమాట. ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించి ఏ ఏ పోస్టులు ఉంటాయన్నయ్య దీంట్లో అంటే బీపీఎం పోస్టు అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఓకేనా? నెక్స్ట్ ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఓకేనా? మన పోస్ట్ మీద చూస్తూ ఉంటాం కదా! ఆ పోస్టులు అన్నమాట ఇవి. ఈ 2 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి ఆసక్తి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. కేవలం 10థ్ క్లాస్ అర్హత. ఓకే. కేవలం 10వ తరగతి పాస్ అయ్యుంటే చాలు మీరు. కేవలం 10వ తరగతి. నెక్స్ట్ 10వ తరగతితో పాటు ఇంకేం ఉండాలన్నయ్య అంటే సైకిల్ తొక్కడం వచ్చుండాలి. సైకిల్ తొక్కడం ఖచ్చితంగా వచ్చుండాలంటున్నారు. దీంతో పాటు ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భాగంగా కంప్యూటర్ పైన కూడా అవగాహన ఉండాలి మీకు అంటున్నారు. ఓకేనా? మొత్తానికి 10థ్ క్లాస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. 10థ్ తర్వాత సైకిల్ తొక్కడం వచ్చుండాలి. కంప్యూటర్ పైన కొద్దో గొప్ప అవగాహన అయితే ఉండాలి. కానీ కంప్యూటర్ పైన ఎగ్జామ్ అయితే పెట్టరండి. ఓకే. కేవలం ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు దీంట్లో. ఓకేనా? పోనీ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారన్నయ్య అంటే అది కూడా చెప్దాం ఇప్పుడు. ఓకే. ఇక్కడ వరకు క్లారిటీ కదా అందరికీ? నెక్స్ట్ ఏజ్ దీనికి ఎవరెవరు అర్హులు అంటే 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు ఉన్న వారందరూ కూడా అర్హులు. చాలా వయసు ఇస్తారనమాట దీంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్‌కి. 18 నుంచి 40 వరకు. అందులో కూడా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 45 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 45 వరకు అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ కులాల వారైతే 43 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 43 అయినా పర్వాలేదు. ఓకే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీకి వచ్చి ఇది. దానిలో జనరల్ కేటగిరీ అంటే ఓసీ క్యాండిడేట్స్. అందులో ఈడబ్ల్యూఎస్ అంటారు. అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు వాళ్ళు. అంటే అగ్ర కులాల్లో కూడా మేము పేదవాళ్ళం అనే ఓసీలో కూడా పేదవాళ్ళం అని తీసుకునే సర్టిఫికేటే ఈడబ్ల్యూఎస్. రిలాక్సేషన్ అయితే ఉండదు. నెక్స్ట్ పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా! వాళ్ళు 50 సంవత్సరాలు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు 50 లోపల. నెక్స్ట్ పీడబ్ల్యూడీ ఓబీసీ. ఓకేనా? వైకల్యం ఉన్న వాళ్ళలో కూడా ఓబీసీ క్యాండిడేట్లు అయితే 53 సంవత్సరాల్లో ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పీడబ్ల్యూడీలో ఓకేనా? హ్యాండిక్యాప్స్‌లో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఉన్నట్లయితే వాళ్ళు 55 సంవత్సరాలు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టల్ జాబ్స్‌కి. ఓకేనా? ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కూడా అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనైతే ఉపయోగించుకోండి. నెక్స్ట్ దీనికి సాలరీలు ఎంత ఉండొచ్చు అంటే మనం 2 పోస్టులు చెప్పాం. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. దానికి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌లా దానికి 12,000తో స్టార్ట్ అవుతుంది. 29,380 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఈ పోస్ట్ మాస్టర్‌కి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంది కదా! దీనికి 10,000 స్టార్టింగ్ వస్తుంది. 24,470 వరకు ఉంటుంది. ఓకేనా? ఇది కేవలం 10వ తరగతి అర్హత మాత్రమే. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే. దరఖాస్తు చేసుకున్న అందరికీ వస్తుందంటే రాదు. ఓకేనా? ఎవరికి వస్తుంది అనేది కూడా చూద్దాం మనం. ఓకే. ఇక్కడ దాకా క్లారిటీ కదా! నెక్స్ట్ ఈ ఈ వైకల్యం ఉన్నవాళ్ళు దాంట్లో ఎవరెవరికి ఇవ్వబోతున్నారంటే లో డివిజను, డెఫ్ అంటే చెవుడు గాని, లేదా ఒక చెయ్యే ఉండడం గాని, ఇలాంటి వారికి అందరికి కూడా అవకాశం ఉంటుంది. సో, ఈ వైకల్యంకి సంబంధించి ఇక్కడ నేను చార్ట్‌లో ఇస్తున్నాను చూడండి. ఈ ఫోటోలో ఉన్న విధంగా వీళ్ళందరూ కూడా అర్హులు అంటున్నారు. ఓకే. ఈ ఫోటోలో ఒకసారి చూసుకోండి. ఇది ఇక్కడ వరకు. నెక్స్ట్ దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నయ్య అంటున్నారు. దీనికి ఫిబ్రవరి 10వ తేదీ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు? ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ రేపు నెల 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు అవకాశం ఉంది.
ఓకే. నెక్స్ట్ ఒకవేళ ఆన్‌లైన్‌లో ఏమైనా తప్పులు అప్లికేషన్‌లో పెట్టాము. దానికి ఎడిట్ ఆప్షన్ ఏదైనా ఇస్తారంటే ఇస్తారు. ఎప్పుడు? మార్చి 6వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మార్చి 8 2 రోజులైతే ఇస్తారు. ఓకేనా? దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి? స్టెప్ బై స్టెప్ వివరంగా గతంలో ఒక 2 ఇయర్స్ ముందే నేను వీడియో చేసున్నాను. ఓకేనా? ఆ వీడియో లింక్ కూడా నేను మా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదా మన వాట్సాప్ గ్రూప్‌లో ఇస్తాను. వాట్సాప్ ఛానెల్‌లో ఇస్తాను. ఓకేనా? అవన్నీ ప్రభుత్వ పథకాల వారిదైన వాట్సాప్ ఛానెల్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానెల్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. ఓకేనా? ఆ లింక్స్ అన్నీ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అందులో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే చిన్న చిన్న అప్డేట్స్ అన్నీ కూడా మీకు డైలీ ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అన్నీ కూడా అందులో పొందుపరుస్తూ ఉంటాను నేను. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింకులన్నీ కూడా మన వెబ్‌సైటు గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి. మునిరత్నం అప్డేట్స్ దాంట్లో ఇస్తాను. డైరెక్ట్‌గా దీనికి సంబంధించిన లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న ఫస్ట్ లింక్‌గా ఇస్తాను. ఓకేనా? సెకండ్ లింక్‌గా ఏ విధంగా అప్లై చేయాలో డెమో వీడియో ఇస్తాను. సో, అన్నీ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి చూస్ చేసుకోండి. మీరే సొంతంగా కూడా చేసుకోవచ్చు. లేదంటే దగ్గరలో ఇంటర్నెట్ షాపుల్లో గాని, మీ సేవలో కూడా అప్లై చేసుకోండి. లేదన్నయ్య అప్లై చేయండి అంటే నేను కూడా అప్లై చేయిస్తాను. దీనికి ఫీజ్ ఎంతుంటుంది? మేము ఈ జాబ్‌కి అప్లై చేయాలనుకుంటున్నాము. ఎగ్జామ్ లేదు కదా! దీనికి ఫీజ్ ఎంతుంటుందంటే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరూ కూడా వాళ్ళు గాని ఓబీసీ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా రూ. 100 ఫీజు చార్జ్ చేస్తారు. ఈ జాబ్‌లకి అప్లై చేయాలంటే కేవలం రూ. 100 మాత్రమే. ఈ డబ్బులు మళ్ళీ రీఫండ్ అవ్వదు. గతంలో మనం రైల్వేకి సంబంధించి వీడియో చేశాం కదా! రైల్వే నోటిఫికేషన్ గ్రూప్ డీలో అయితే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మనం కట్టిన డబ్బులు తిరిగి మన అకౌంట్‌కేసేస్తారు. ఇక్కడ అది లేదు. ఓకేనా? రూ. 100 ఫీజ్ అయితే వాళ్ళు కట్టాలి. ఎవరు? జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్. బీసీ క్యాండిడేట్స్‌ని సెంట్రల్‌లో ఓబీసీ అంటారు అంతే. కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి ఎక్కడా కూడా. ఓకేనా? నెక్స్ట్ కొంచెం క్లారిటీ ఇస్తాను చూడండి. చాలామంది కూడా రైల్వే నోటిఫికేషన్ సంబంధించిన అప్లై చేసినప్పుడు చాలామంది అడుగుతూ ఉన్నారు. అన్నయ్య మేము క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీ చేసుకునేసాము. ఏపీ గాని, తెలంగాణ వాళ్ళు గాని. మేము ఇప్పుడు రైల్వేకి అప్లై చేసుకోవాలి. దీనికి అప్లై చేయాలంటున్నారు. ఓకే. ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడూ కూడా. మన రాష్ట్రంలో ఇచ్చేటువంటి కులం సర్టిఫికేట్ మన రాష్ట్రం వరకే వర్తిస్తుంది. మన రాష్ట్ర పరిధిలో ఇచ్చేటువంటి ఉద్యోగాలు, మన రాష్ట్ర పరిధిలో ఏదైనా చదువుకు ప్రవేశాలకు సంబంధించి గాని, అలాంటి వాటికి మన క్యాస్ట్ సర్టిఫికేట్ మన ఏపీలో, మన తెలంగాణలో ఇచ్చే సర్టిఫికేట్ మన ఏపీలో, మన రాష్ట్రంలోనే పనిచేస్తుంది. మీరు దేశవ్యాప్తంగా అప్లై చేయాలంటే మాత్రం బీసీ వాళ్ళు, అదే కులం సెంట్రల్‌లో అప్లై చేయాలంటే ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి బీసీ వాళ్ళందరూ. సో, మన స్టేట్‌లో ఇచ్చే సర్టిఫికేట్ చెల్లదక్కడ. కాబట్టి మీరు ఎక్కడైతే మామూలు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారో, అక్కడే ఎళ్లి మాకు ఓబీసీ సర్టిఫికేట్ కావాలి అని అడగండి. ఇదే ఓబీసీ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి? ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఎలా అప్లై చేయాలి? ఇది కూడా మనం గత 4 ఇయర్స్ ముందే ఒక వీడియో చేస్తున్నాను. డౌట్ ఉంటే అది కూడా చూడండి. ఓకే. నెక్స్ట్ దీనికి సంబంధించి ఓకే. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు రూ. 100 ఫీజు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫిమేల్ మహిళలకి వాళ్ళు ఏ కేస్ట్ అయినా పర్వాలా. జనరలా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్సా, ఎస్సీనా, ఎస్టీనా ఏ క్యాస్ట్ అయినా పర్వాలా. బీసీ అయినా పర్వాలా. ఎవరైనా ఫిమేల్ అయితే చాలు. వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. సో, ఫ్రీగా మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. జాబ్ వచ్చేది రాని మళ్ళీ కథ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్స్, ట్రాన్స్‌జెండర్స్ వీళ్ళకందరికీ కూడా ఫీజు లేదు. ఓకేనా? ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అంటే జెంట్స్, లేడీస్ అందరికీ కూడా ఫ్రీ అనమాట. ఓకే. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆల్ క్యాస్ట్స్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అందరికీ కూడా ఫ్రీ. మహిళలకైతే. పురుషులకైతే రూ. 100 కట్టుకోవాలి. ఓకే. ఇది క్లారిటీ. నెక్స్ట్ దీనికి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలంటే మా దగ్గర ఏ ఏ వివరాలు అంటే ఇక్కడ గమనించండి. ఇక్కడ సర్టిఫికేట్ ఎక్కడా కూడా అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ జాబులకి. అదే మన రైల్వేకి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నాం. అది వచ్చిన తర్వాత మనం ఆ నంబర్ ఏసాం ఆన్‌లైన్‌లో అప్లై చేసాం. ఇక్కడెక్కడా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ సంబంధించి ఎటువంటిది ఉండదు. కాకపోతే మనం పలాని క్యాస్టు అని మాత్రం అక్కడ ఎంటర్ చేస్తాం అంతే. ఓకేనా? దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్లు కావాలి? మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలనుకుంటున్నారు. ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర రెడీ చేసుకోవాలంటే ఫస్టు ఒక మొబైల్ నంబర్ ఉండాలి. దాన్ని రీచార్జ్ చేసుకోండి. ఓటీపీ వస్తది చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒక ఈమెయిల్ ఐడీ కావాలి. దానికి ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో రీసెంట్‌గా ఒక 2 నెలలు ముందు పట్టింది ఏదైనా ఉంటే కూడా దాన్ని తీసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఆ విధంగా నీట్‌గా ఉండేట్టుగా చూసుకోండి. ఎందుకంటే మనం వేసుకునే షర్టు బ్యాక్‌గ్రౌండ్‌కి చాలా వ్యత్యాసం ఉండాలి. అంటే కొంచెం డిఫరెన్స్ బాగా తెలియాలి. క్లారిటీగా ఉండాలనమాట. అందుకు అదని చెప్తారు రీసెంట్ అనేసి. ఓకే. అది 50 కేబీ లోపల ఉండాలి. రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక వైట్ పేపర్ పైన సంతకం చేయండి. దాన్ని నీట్‌గా ఫోటో తీసుకోండి. అది 20 కేబీ లోపల ఉండాలి. ఓకే. నెక్స్ట్ 10థ్ క్లాస్ వివరాలు.
10th క్లాస్ వివరాలు ఏంటంటే, ఈ జాబ్‌కి అప్లై చేసి నువ్వు ఆన్‌లైన్‌లో ఏది అప్లై చేసుకున్నా కూడా 10th క్లాస్‌లో ఏ విధంగా నీ పేరుంది? 10th క్లాస్‌లో మీ తండ్రి పేరు ఏ విధంగా ఉంది? 10th క్లాస్‌లో నీకు ఎన్ని మార్కులొచ్చాయి? ఏ ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని మార్కులొచ్చాయి? లేదా ఎన్ని పాయింట్లొచ్చాయి? ఏ ఏ గ్రేడొచ్చింది? మొత్తం కూడా 10th బేసిక్ చేసుకొని పెట్టాల్సుంటుంది. ఓకే. కాబట్టి ఇక 10th క్లాస్ సర్టిఫికేట్ ఎక్కడ అప్‌లోడ్ చేయరు. వివరాలకు పనికొస్తుంది కాబట్టి రెడీ చేసి పెట్టుకొని తీసుకొనెళ్ళండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సేమ్ అంతే. సర్టిఫికేట్ అనేది మనం అప్‌లోడ్ చేయబడలే. ఏం క్యాస్ట్ అని మెన్షన్ చేస్తే చాలక్కడ. నెక్స్ట్ ఆధార్ కార్డ్ కూడా ఆధార్ నంబర్ కూడా ఇవ్వాలి. అది ఆప్షనల్. ఉంటే ఇవ్వండి లేదా లేదు. అంటే అందరికీ ఉంటుంది కాబట్టి మోస్ట్‌లీ ఆధార్ నంబర్ కూడా ఇవ్వండి. ఇది కావాల్సిన డాక్యుమెంట్స్. ఇక్కడ ప్రధానమైన సందేహం అందరికీ. ఓకేనయ్యా. ఎగ్జామ్ లేదన్నారు. ఏ విధంగా మమ్మల్ని సెలెక్ట్ చేస్తారు? మాకు జాబ్ వచ్చింది మాకు ఏ విధంగా తెలుస్తుందంటే, ఇక్కడ గమనించండి. ఎంపిక 10th క్లాస్ మార్కుల ఆధారంగా ఎంతమందైనా అప్లై చేసుకోండి. ఎంతమందైనా అప్లై చేసుకోండి. ఎవరికి ఎక్కువ మార్కులొచ్చాయో, ఏ క్యాస్ట్‌లో, ఏ కేటగిరీలో ఎక్కువ ఎవరు మార్కులొచ్చాయో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకేనా? హైయెస్ట్ మార్క్స్ అప్లై చేసుకున్న వాళ్ళల్లో ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి మొదట ప్రాధాన్యత ఇస్తారు. ఓకేనా? అక్కడ మార్కులతో పాటు ఒకసారి ఒకే మార్కులు ఇద్దరు ముగ్గురికి సేమ్ మార్కులొచ్చాయి. అప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే, ఆ ముగ్గుర్లలో, ఆ ఇద్దర్లలో ఎవరికైతే వయసు ఎక్కువగా ఉందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే. ఇంతే. ఈ జాబ్‌లకొచ్చి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గాని, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గాని ఎప్పుడు ఎగ్జామ్ ఉండదు. రికమెండేషన్‌లు ఉండదు. కేవలం అప్లై చేసుకుంటాము. మన 10th క్లాస్ మార్కులు బట్టి వాళ్ళిస్తారంతే. ఓకేనా? ఇది క్లారిటీ కదా అందరికి? ఇది ఈ విధంగా ఎంపిక చేస్తారనమాట. ఓకే. మీకు ఏ సందేహం వచ్చినా కూడా మన నంబర్ వస్తుంది కాబట్టి ఆ నంబర్‌కి కాల్ చేయండి చెప్తాము. నెక్స్ట్ మన సొంత వెబ్‌సైట్ ఉంది కదా! మునిరత్నం అప్డేట్స్ అందులో దీనికి సంబంధించి ఆప్షన్ లింక్ అని కూడా ఇచ్చుంటాను చూసుకోండి. ఓకే. ఓకే అండి. థాంక్ యూ. ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్ని సందేహాలు కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా సందేహం ఉందంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తెలియజేద్దాం. ఓకే. థాంక్ యూ.